రైతు వ్యతిరేక బీఆర్ఎస్ ను గద్దరించి తెలంగాణలో అధికారంలోకి వచ్చే నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాత అరిక కట్టి ఆనందంగా వ్యవసాయం చేసేలా వెన్ను దన్నుగా నిలుస్తుంది కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా, ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరాతో సాగును సంబరం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 21,000 కోట్లకు పైగా రైతులకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. గత సర్కారు వదిలి వెళ్లిన రైతు భరోసాను అకౌంట్లలో వేసింది. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. సన్నాలు పండించే రైతులకు క్వింటాకి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తుంది. ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. నాడు వరి వేస్తే ఉరి అనే మాటతో ఉలిక్కిపడ్డ రైతన్న నేడు ఎన్ని సన్నాలు పండించినా బోనస్ ఇచ్చి మరీ కొంటామన్న తెలంగాణ సర్కారుతో ఆనందంగా వ్యవసాయం బాట పట్టాడు. ఈసారి ముందస్తుగానే రాష్ట్రంలో 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసాను కాంగ్రెస్ సర్కార్ అందజేస్తుంది. ఇప్పటికీ రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమ అవుతుంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చరిత్రలోనే మొదటిసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసింది ప్రజాప్రభుత్వం. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలంలో రైతుల కోసం 70,000 కోట్లు మరి రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది కాంగ్రెస్ సర్కార్. 5 ఏళ్లలో 3,50,000 కోట్లు అన్నదాతల కోసమే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుంది. రైతన్నకు ఎలాంటి కష్టము రాకుండా నాటి నుంచి నేటి వరకు రైతు అభ్యున్నతే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న, అన్నదాతల కుటుంబాల్లో వెలుగుల పంట పండిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వమని మరొకసారి నిరూపించింది.